హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రమాదేవి రాజా రూమ్లోకి వెళ్ళగానే, అన్నయ్య నీకు గుర్తుంది కదా, నువ్వు ఒక విషయం చెప్పావు కదా రాజావారిని గ్రిప్లో పెట్టుకోమని. కానీ ఆ రాజావారేమో నా వలలో పడలేదు. ఇప్పుడు కనుక ఆ రాజు నా గ్రిప్పులో ఉంటుంటే పాపం ఆ రాజుకి ఇలాంటి పరిస్థితి వచ్చేదా అన్నయ్య? అవును చెల్లమ్మ, నువ్వన్నది కూడా నిజమే. మనం ఈ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ ఉండేవాళ్ళం. చిన్న చిన్న వస్తువులను దొంగతనం చేసేవాళ్ళం. ఇప్పుడేమో రాజావారిని ఆస్తిని కొట్టేసి ఇక మహారాణిలా బ్రతుకుతున్నామన్నయ్య. అవును చెల్లమ్మ, నువ్వు చెప్పేది కూడా నిజమే. మన గత జన్మ రహస్యం గురించి ఆ రామచంద్రయ్యకు మాత్రమే తెలుసు. వాడు కనుక మన విషయాలన్నీ బయట పెట్టేశాడంటే ఇక మన పరువు పోతుంది. అదే కదన్నయ్య నాకు ప్రాబ్లం. నువ్వు ఏం చేస్తావో తెలీదు. రామచంద్రయ్య భూమి మీద లేకుండా చేయాలి. అప్పుడు ఆ రాజవారిని లేకుండా చేసావు కదన్నయ్య, ఇప్పుడు కూడా అదే చేయి. అప్పుడు ఆ రాజమణిహారాన్ని దూరం చేసుకున్నాను. చెల్లమ్మ, అప్పుడు కనుక నువ్వు రాజమణిహారాన్ని తీసుకున్నావనుకుంటే మన పరిస్థితి ఇలా ఉండేదా? అవునన్నయ్య, కానీ నాకు ఆ రాజమణిహారం కావాలి. ఇదంతా విని ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే మా అమ్మ ఈ రాజావారి ఇంట్లో పని మనిషిగా పనిచేసేదా? ఈ ఆస్తిని సొంతం చేసుకోవడానికి మా అమ్మ రాజావారిని బలాత్కారం చేయాలనుకుందా? మా అమ్మ మీద నాకు ఎంతో ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు అర్థమైంది మా అమ్మకు మనుషుల విలువల కంటే ఆస్తుల విలువ ముఖ్యమని. ఇది విని చామంతి బాధతో, ఏంటి బాబు ఎందుకు బాధపడుతున్నారు? అందుకే మా నాన్నను చంపేయాలని చూస్తున్నారు. ఇక ప్రేమ్ కోపంతో, చామంతి నేను ఎప్పుడైనా సరే న్యాయం వైపే ఉంటాను. ఇప్పుడు మా అమ్మను వదిలిపెట్టను. అమాయకుడైన మీ నాన్నను తప్పకుండా గెలిపిస్తాను అని అనుకుంటూ ఉండగా ఇక వెంటనే రమాదేవి కోపంతో, ఉపేంద్ర, వాళ్ళిద్దరినీ కట్టిపడేశావు కదా, ఏం చేస్తున్నారు? అయ్యో మేడం, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? వాళ్ళిద్దరినీ నేను క్షేమంగానే చూసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కాపలాగా ఉన్నాను. మీరేం టెన్షన్ పడకండి మేడం గారు, అంతా నేను చూసుకుంటాను. ఉపేంద్ర, వాళ్ళు గనక తప్పించుకుంటే మన సంగతి బయటపడుతుంది, అర్థమైంది కదా? అలాగే మేడం, నాకు తెలుసు. ఇది విని చామంతి వెంటనే, ఏంటి బాబు అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఏమో చామ్, నాకు కూడా అర్థం కావట్లేదు. బాబు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అనుకుంటూ ఇక వెళ్తుంటే ఇక చామంతి ప్రేమ్ ఒక రూమ్లోకి వెళ్ళగానే ఇద్దరు బంధించడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. బాబాయ్, పిన్ని, మీరా? ఏమైంది పిన్ని? ఇక్కడ మిమ్మల్ని ఎవరు కట్టేశారు? అమ్మ చామంతి, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఎన్ని రోజులు నీ గురించి ఎదురు చూస్తున్నామమ్మా. అమ్మ చామంతి, నీకో విషయం చెప్పాలమ్మా. రాజావారిని రాణివారిని ఎవరో చంపారో నాకు తెలుసమ్మా, ఆ ఉపేంద్రగాడే. ఇది విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ ఉపేంద్ర రాజావారిని రాణివారిని చంపిందే కాక మా నాన్నపై నింద వేస్తాడా? చూసావా బాబు, ఎంత అన్యాయం జరుగుతుందో. నాకిప్పుడు ఎవిడెన్స్ దొరికింది. ఎలాగైనా సరే వీళ్ళిద్దరినీ కోర్టులో తీసుకెళ్ళాలి. అప్పుడే నాకు ఒక ఆధారం ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి బాబు? ఆ ఉపేంద్ర ఉన్నాడు కదా, ఏదో ఒకటి చేసైనా సరే వీళ్ళిద్దరినీ కోర్టుకి తీసుకెళ్ళాలి. అప్పుడు మనకు ఈ సాక్ష్యాలు దొరికాయి కదా, అప్పుడు మీ నాన్నను రిలీజ్ చేయవచ్చు. ఇక రాజావారిని చంపింది ఉపేంద్ర అని వీళ్ళు సాక్ష్యం చెప్తారు కదా, ఇక ఈ ఉపేంద్రాన్ని పట్టుకుంటే ఉపేంద్ర వెనక ఎంతమంది దాగి ఉన్నారో కూడా బయటపడతారు. అవును బాబు, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఇక చామంతి మనసులో, ఒకవేళ ఈ ఉపేంద్ర దొరికిపోయాడంటే ఆ రమాదేవి జగదీష్ కూడా దొరికిపోతారు. మా నాన్నని అమాయకుణ్ణి చేసి జైల్లో వేయాలనుకున్నారా? దేవుడు ఉన్నాడు, మాకు సాక్ష్యం చూపించేలా చేశాడు. ఎలాగైనా సరే పిన్నిని కాపాడి ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళాలి. ఇంతలో ఉపేంద్ర వచ్చేసరికి ఇక భయంతో చామంతి భయం దాక్కుంటారు. ఏం చేస్తున్నారు? భోజనం తెచ్చాను, తినండి. మీరు ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. పాపం మీరేమో ఇక్కడనే ఉంటున్నారు. అప్పుడు ఆ రాజావాణ్ణి రాణివాణ్ణి చంపేటప్పుడు మీరున్నారు, అందుకే నా చేతుల్లో మీరు బలైపోయారు. మీరు కూడా రామచంద్రయ్యలాగా నీతిగా నిజాయితీగా ఉంటారు. మీకు డబ్బులు ఇస్తాను, హాయిగా బ్రతకండి అని చెప్పాను. కానీ మీరు నా మాట వినకుండా ఈ విషయాన్ని రామచంద్రయ్యకు చెప్తానన్నారు. ఇప్పుడు పరిస్థితి చూడు ఏమైపోయిందో. రే ఉపేంద్ర, ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది. ఏదో ఒక రోజు నువ్వు కూడా జైల్లో చిప్పకూడు తింటావు. రే ముసలోడా, నోరు మూసుకొని ఉండు. ఈ విషయాన్ని ఒక 10-20 సార్లు చెప్పవచ్చు. ఎన్నో పాపాలు చేశాను, అయినా నేను హ్యాపీగా ఉన్నాను.
మరి మీరేమో నీతిగా నిజాయితీగా ఉన్నారు. ఏమైంది? నేను చెప్పినట్టు చేస్తే మీరు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈ రూమ్లో ఎంతకాలం ఉంటారో అనుభవించండి అనుకుంటూ ఇక ఉపేంద్ర వెళ్ళగానే, బాబు చూసారా ఆ ఉపేంద్ర ఎలా మాట్లాడుతున్నాడో? పిన్ని బాబాయ్ని ఎంత చిత్రహింసలు పెట్టారో. అవును శ్యామ్, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఎలాగైనా సరే ఉపేంద్రకు శిక్ష పడేలా నేను చేస్తాను. ఇటు ఏమో రోజా టెన్షన్ పడుతూ ఇప్పుడు ఏం చేయాలి? మా అత్తమ్మ రాజస్థావరానికి వెళ్ళింది. అక్కడ రామచంద్రయ్య గురించి డీటెయిల్స్ అడిగితే ఇక నా గురించి, నా చెల్లె గురించి తెలిసిపోతుంది. నేను రామచంద్రయ్య పని మనిషి కూతురుని తెలిస్తే నాకు వాల్యూ ఉండదు. నేను కట్టుకున్న సామ్రాజ్యం పోతుంది. అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ ఇక రోజా టెన్షన్ పడుతుంటే, ఇంతలో ప్రేమ్ వచ్చి, ఏంటి రోజా, ఏమైంది? ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు సార్, కాస్త అలసటగా అనిపిస్తుంది. ఇక రమాదేవి రావడంతో ఇక రోజా చాలా టెన్షన్ పడిపోతుంది. వచ్చేసింది, ఇక నా గురించి తెలిసిపోయింది కావచ్చు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఇంటి నుంచి వెళ్ళకూడుతుంది అనుకుంటూ రోజా టెన్షన్ పడుతుంటే ఇక రమాదేవి గట్టిగా అరుస్తూ, ఆ రాజస్థావరానికి వెళ్తే ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు. అసలు ఆ రామచంద్రయ్య కూతుర్లను ఎలా తెలుసుకోవాలి? అసలు వాళ్ళు ఎలా ఉంటారు అని రమాదేవి గట్టిగా అరుస్తుంటే ఇక రోజా వెంటనే, అమ్మయ్య, అంటే నా గురించి ఇంకా తెలుసుకోలేదన్నమాట. ఏదో ఒకటి చేసి ఈ విషయాన్ని చామంతికి చెప్పాలి, లేకపోతే నా గురించి తెలిసిపోతుంది అనుకుంటూ ఇక రోజా చామంతికి జరిగిన విషయం చెప్పగానే, అక్క, నాకు కూడా తెలుసు, మేము కూడా రాజస్థావరానికి వచ్చామక్క. ఇక రోజా కోపంతో, నువ్వేం చేస్తావో తెలీదు, నేను రామచంద్రయ్య కూతుర్నని తెలియనీయకుండా చేయాలి. అప్పుడే నేను ఈ ఇంట్లో హాయిగా ఉంటాను. ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు? నువ్వెప్పటికైనా రామచంద్రయ్య పెద్ద కూతురువే కదా. ఏ, ఇంకోసారి అలా పిలవకే. నేను రామచంద్రయ్య కూతుర్ని కాను. అసలు ఆ పేరు వింటేనే అసహ్యం వేస్తుంది. మర్యాదగా చెప్తున్నాను, నేను బయటికి రాకుండా చెయ్యి, అర్థమైందా? లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అనుకుంటూ ఇక రోజా ఫోన్ పెట్టేయగానే ఇక చామంతి మనసులో, అక్క, నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. రమాదేవి ఎవరో నీకు తెలిస్తే నువ్వు కూడా షాక్ అవుతావక్క. రామచంద్రయ్య కూతురంటేనే అసహ్యం వేస్తుందా? మనం పని మనుషులంటేనే నీకు విరక్తి పుడుతుంది కదా. ఆ రమాదేవి కూడా అదే స్థావరానికి చెందింది, పని మనిషిగా చేసింది. కానీ ఈ విషయం నీకు తెలియదక్క. నీకు కూడా ఏదో ఒక రోజు తెలుస్తుందక్క అనుకుంటూ చామంతి తనలో తాను నవ్వుకుంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.